నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. మనం ఎన్నో రకాల పొడులు చూసింటామని, నువ్వుల పొడి, పల్లీల పొడి, పుట్నాల పప్పు పొడి, కంది పొడి ఇలా ఎన్నో రకాలుగా చూసింటాం. ఒక్కసారి ఈ పొడి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. జుట్టు బాగా పెరుగుతుంది, స్కిన్ గ్లోయింగ్ అవుతుంది, ఇంకా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. 100 రోగాలని నయం చేస్తుందండి ఈ పొడి. చాలా మంచిది. అవిసె గింజల పొడి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు నేను ఇక్కడ అవిసె గింజలు తీసుకుంటున్నానండి. వీటిని చిన్న మంట మీద లో ఫ్లేమ్లోనే మంచిగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంట ఐలో పెట్టామంటే మనకి మాడిపోతాయి. సో మంట సిమ్లో పెట్టుకొని చక్కగా ఈవెన్గా మొత్తం ఫ్రై అయ్యేంత చూడండి, చిటపట డ్యాన్స్ చేస్తున్నాయి బాండీలో. ఇలా చిటపట అనేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే కొన్ని పల్లీలు కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఏమీ వేయట్లేదనమాట. ఆ ఫ్లాక్స్ సీడ్ ఫ్లేవర్ ఉండాలనేసి, అవిసె గింజల ఫ్లేవర్ ఉండాలనేసి ఏమీ వేయట్లేదు. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా మంచిగా దోరగా అయ్యేంత వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మన కారంకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం అందులోనే ఒక గుప్పెడు నిండా కరివేపాకు వేసుకోండి. ఎండుమిర్చి వచ్చేసి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయంటే ఒక 10 అలా వేసుకోండి. కొంచెం కారం తక్కువగా ఉన్నాయంటే ఒక 15 వరకు వేసుకోండి, సరిపోతాయండి. నేను ఇక్కడ ఒక 12 నుంచి 15 వరకు వేసుకున్నాను. ఇలా తుంచి వేసుకుంటే మనకి అందులో ఉన్న విత్తనాలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి, చాలా బాగుంటాయండి. ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయ్యి కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం బాగా చల్లారాలండి. అప్పుడే మనం మిక్సీ వేసుకోవాలి. తడి ఉందనుకో మిక్సీ వేసుకుంటే పాడైపోతుంది మిక్సీ జారు. సో మొత్తం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇవన్నీ వేసేసుకోవాలి. మీకు ఈ ఫ్లేవర్ ఒక్కటి నచ్చకపోతే కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు ఇలా అయినా వేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు, ఆ కారంని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం చింతపండు వేసుకొని, ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే మనకి పుల్లగా వచ్చేస్తుంది. సో కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని చూడండి, ఇలా ఫైన్గా మిక్స్ చేసుకోండి. మరి మెత్తగా పసుపు పొడిలా కాకుండా కొంచెం బరుసుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకొని మళ్ళీ ఒకసారి పల్స్ మోడ్లో వెల్లుల్లి మొత్తం బాగా మెత్తగా అవ్వకుండా కొంచెం పల్స్ మోడ్లో కచ్చాపచ్చగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. అంతేనండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకు అవిసె గింజల పొడి రెడీ అయిపోతుంది. నిజం చెప్తున్నా అండి, చాలా చాలా బాగుంది. తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అవుతుందండి. వేడి అన్నంలో 1 స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. డైలీ 1 స్పూన్ వేసుకున్నామంటే మన జుట్టు కూడా బాగా పెరుగుతుందండి. హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి రోగాలు రావు, ఇంకా స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూరలతో పాటు కొంచెంగా 1 స్పూన్ వేసుకొని తిన్నామంటే చాలా చాలా మంచిది హెల్త్కి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో